ఎగ్జాంపుల్‌గా మొన్న మీరు 'రాజ్ తరుణ్' అండ్ 'శేఖర్ భాష' విషయంలో కేస్ ఇమ్మీడియేట్‌గా వచ్చింది. యాంటిస్పెసిఫిక్ బెయిల్ వాళ్ళకి కూడా. అవునండి. అసలు ఆ అమ్మాయి ఏమని కేస్ పెట్టింది? ఎఫ్ఐఆర్ చేయించింది? అసలేం జరిగింది? డీటెయిల్‌గా చెప్తారా కొంచెం? యాక్చువల్‌గా 'రాజ్ తరుణ్' మీద ఆగస్ట్ 26న అనుకుంటాను. నార్సింగి పిఎస్‌లో అటెంప్ట్ మర్డర్ కేస్ పెట్టారు. ఓకే. అటెంప్ట్ మర్డర్ అంటే ఈక్వల్ టు మర్డర్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పనిష్మెంట్ పడుతుంది. ఓకే. బెయిల్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, యాంటిసిపేటరీ బెయిల్ కోసం మనం హైకోర్ట్‌ని అప్రోచ్ అయినప్పుడు అక్కడ మా ఆర్గ్యుమెంట్స్‌లో మేము సబ్మిట్ చేసినటువంటి వాటికి కన్విన్స్ అయ్యారు కాబట్టి ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేయడంలో డిఫాక్టో కంప్లైంట్ సైడ్ నుంచి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఫెయిల్ అయ్యారు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు గ్రాంట్ చేసింది. సో, ఆ కేసులో చూస్తే 50 మంది ఆగస్టు 1వ తేదీన రాజ్ తరుణ్, శేఖర్ భాష, ఇంకా కొంతమంది ఆ విల్లాని కొన్నటువంటి వ్యక్తి, అమ్మినటువంటి వ్యక్తులు, దాని మీద సాక్షి సంతకాలు పెట్టినటువంటి వ్యక్తులు అందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు సెప్టెంబర్‌లో నమోదు చేయడం జరిగింది. ఓకే. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందని చెప్తున్నారు? ఆగస్టులో. నిజంగా ఆ రోజు జరిగుంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేయాలి? ఆ రోజే చేయాలి. అప్పుడే చేయాలి. నెక్స్ట్, ఈ విల్లా నా భర్తకి నేను కలిసి కొనుక్కున్నాము. కోర్టు నాకు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది అని పోలీసు వారు రాసిన ఇన్‌స్ట్రక్షన్స్‌లో స్టేట్మెంట్‌లో ఉంది. మేము ఆ ఇంటరిమ్ ఆర్డర్ ఎక్కడుందో చూయించమని చెప్పాం. ఇంటరిమ్ ఆర్డర్ లేదు. ఓకే. సో, లేనప్పుడు ఆటోమేటిక్‌గా కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం అనేది జరుగుతుందనేది తెలుస్తుంది.